హలో అందరికీ నమస్కారం. ఈ రోజు న్యూస్ కి స్వాగతం. రేపు భారత్ బంద్. ఎస్సీ, ఎస్టీ విభజన, క్రిమిలేయర్ మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తున్నట్లు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తెలిపింది. కుట్రపూరితంగా ఎస్సీ, ఎస్టీల్లో విభేదాలు సృష్టించడానికి వర్గీకరణను తీసుకొచ్చారని ఆ సమితి ఆరోపించింది. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా తాము పోరాటాలు చేస్తామని ప్రకటించింది. అందులో భాగంగా ఆగస్టు 21వ తేదీన అనగా రేపు దేశవ్యాప్త బంద్కు పిలుపునిచ్చినట్లు తెలిపింది. విద్యార్థులకు వాటర్ బాటిళ్లను అందించిన ప్రధానోపాధ్యాయులు. జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల చెడ్వాయి ప్రధానోపాధ్యాయులు టి. రమేష్ బాబు ఈ రోజు 182 మంది విద్యార్థులకు వాటర్ బాటిళ్లను అందించారని ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు టి. రాకేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యంగా ఉండాలంటే సరిపడా మంచి నీళ్లను తాగాలని, అందుకోసమే పాఠశాలలో విద్యార్థులు క్రమం తప్పకుండా నీరు త్రాగడం కోసం ఉదయం మరియు సాయంత్రం వాటర్ బెల్ కొట్టుచున్నామని, కానీ నీరు త్రాగడానికి వారి వద్ద వాటర్ బాటిళ్లు లేని విషయాన్ని గ్రహించిన మా ప్రధానోపాధ్యాయులు వారి సొంత ఖర్చులతో వాటర్ బాటిళ్లను విద్యార్థులకు అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పొట్టె రమేష్, వాసాల రాజవర్ధన్, తైదల రవి, ఉత్తమ్ బిశ్వాస్, ఉపాధ్యాయులు ఇందారపు సంతోష్, ఎం రాజకమలాకర్ రెడ్డి, దుర్గం శిల్ప, ఆత్రం ద్రుపద, చౌదరి వెంకటేష్, అబ్దుల్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు. కాగజ్ నగర్ పట్టణంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నేడు రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పువ్వుల మాల వేసి నివాళులు అర్పించిన సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి రావి శ్రీనివాస్. గణేష్ ఉత్సవ కమిటీ శాంతి కమిటీ మీటింగ్. కాగజ్ నగర్ టౌన్ పోలీస్ స్టేషన్లో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులచే శాంతి కమిటీ మీటింగ్ను ఏర్పాటు చేయడం జరిగినది. ఈ మీటింగ్లో డీఎస్పీ కాగజ్ నగర్ కరుణాకర్ కమిటీ సభ్యులను ఉద్దేశించి నవరాత్రి సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, పాటించవలసిన నియమ నిబంధనల గురించి వారికి తెలియజేయడం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ శంకరయ్య, ఎస్ఐ అంజయ్య గారు పాల్గొనడం జరిగింది. ఉచిత కంటి శిబిరానికి విశేష స్పందన. కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని కిమ్స్ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిలో శ్రీ కొత్తపల్లి వెంకటలక్ష్మి చంద్రయ్య మెమోరియల్ సర్వీస్ సొసైటీ వ్యవస్థాపకులు మరియు బీజేపీ కొమురం భీం జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్, డాక్టర్ కొత్తపల్లి అనిత గార్ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచితం కంటి పరీక్షలకు 33 మంది హాజరు కాగా వారిలో 07 మందికి శస్త్రచికిత్స అవసరమని, ఈ సందర్భంగా కంటి పరీక్షలకు వచ్చిన వృద్ధులను అధైర్యపడవద్దని లయన్స్ క్లబ్ ఆఫ్ బెల్లంపల్లి వారి సహకారంతో ఉచితంగా ఆపరేషన్లు చేపిస్తామని, ఈ ఉచిత కంటి శిబిరం ప్రతి మంగళవారం నిర్వహిస్తామని, ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగపర్చుకోగలరని అన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ లయన్ రతన్ గైన్, కోశాధికారి లయన్ రవికుమార్ వర్మ, ఆప్థమలజిస్ట్ వసి గోపి పాల్గొన్నారు. ఈ రోజు వార్తలు ఇంతటితో సమాప్తం.